కామ్రేడ్ పదండి పదండి పదండి, లేట్ అయింది అనుకో వాడిచ్చే పనిష్మెంట్ ముందు ఇంకేం లేదు, మనం వర్కౌట్ కూడా చేయలేము. వ్యూ చూడండి, మౌంటైన్స్ కనిపిస్తున్నాయి ఆ స్నోవి. అబ్బా మన వెనకనే ఉన్నాయిగా, ఎగ్జాక్ట్గా అక్కడ స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. నేను వచ్చా చూపిస్తా. రిపోర్టింగ్ టైం మిస్ అయితే 5:45కి ఈరోజు రిపోర్టింగ్ అనమాట. నిన్న అయితే ఇంకా 4:40కి ఎందుకో రిపోర్టింగ్ టైం మిస్ అయితే టీం మొత్తానికి పనిష్మెంట్, ఒక్కరు మిస్ అయినా అదే ప్రాబ్లం. చలో చలో చలో. గుడ్ మార్నింగ్ డాగీస్. టిఫిన్ టైం. ఎగ్ ఇచ్చారు, బనానా, పూరి, చావల్. ఈరోజు మొత్తం 6.5 కిలోమీటర్స్ కొట్టాడు. వెళ్ళడం రావడం మొత్తం 6.5 కిలోమీటర్స్. అండ్ అక్కడ పీటీ క్రేజీ ఉండే. ఇంకా నన్ను నేను చాలా పుష్ చేసుకోవాలి, ఇంకా మంచిగా తినాలి. అంటే మంచి ఫుడ్ పెడుతున్నారు, ఎగ్, మంచి ప్రోటీన్, బనానా, చావల్, ఇవన్నీ మంచిగా పెడుతుంది కాబట్టి మంచిగా తిని మంచిగా వర్కౌట్ చేయాలి. ఇంకా నన్ను నేను బాగా పుష్ చేసుకోవాలి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే టీమ్, అంటే ఇప్పుడు మాది ఒక టీం, ఒక 6 మెంబర్స్. ఇప్పుడు వాడు ఎగిరింది అనుకో, ఇప్పుడు సార్ ఎగిరింది అంటే వీడు ఎగురుతాడు, వీడు ఎగిరితే ఆటోమేటిక్గా మనం కూడా ఎగరాలి. నేను ఒక్కని సైలెంట్ పక్కన కూర్చుంటాను, నాకు ఓపిక లేదంటే కుదరదు. సో ఆటోమేటిక్గా వర్కౌట్ అనేది జరిగిపోద్ది అనమాట. మనకు ఓపిక లేకపోయినా ఇప్పుడు వాడు ఉరికిందంటే మనం కూడా ఉరకాలి కంపల్సరీ. ఇప్పుడు వాడు టార్గెట్ రీచ్ అయ్యామంటే మనం కూడా రీచ్ అవ్వాలి. ఆయాసం వచ్చినా లేకపోతే అంటే లైక్ బ్రీత్ తీసుకోవచ్చు, అంతా చూసుకోవచ్చు, బట్ మనం కంప్లీట్ చేయాలి కదా టాస్క్. సో అది మ్యాటర్. సౌండ్ వస్తుంది, నేను టిఫిన్ తినేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో 15 మినిట్స్లోనే ఫాల్ అనమాట. చలో బై. సో తిన్నాం కదా, తిన్నమ్మంటే ఇప్పుడు బయలుదేరాలి. తిని జస్ట్ 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నిన్న మొత్తం థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి కదా, రోప్ ఏంది, హెల్మెట్ ఏంది, హార్నెస్ ఏంది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. విత్ నో గ్యాప్ ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే నిన్న ఏమేమి చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపించి, దాని తర్వాత ఈ బోర్డ్స్, ఇప్పుడు రాక్ క్లైంబింగ్ ఉంటుంది, అది ఎక్కాలన్నమాట. యాక్చువల్ పొద్దున వీడియో తీస్తుంటే సార్ తీసేసుకొని లైక్ వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు వీడియో తీస్తారు, వెళ్ళే దారిలో ఎవడన్నా పడిపోయినా లేకపోతే మీరు ఎక్కుతారు కొండ, దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, దారాలు అయిపోయినా అది కూడా రికార్డ్ అవుతుంది. దాన్ని మీరు అప్లోడ్ చేస్తారో అది వైరల్ అవుతుంది, దానికి సమాధానం మేము చెప్పుకోవాలి అన్నట్టు సీరియస్ అయ్యిండే అనమాట. బట్ నేను చెప్పిన సో మొత్తం ఏం కాదు, జస్ట్ ఇదే రికార్డ్ చేస్తా. అసలు నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే వ్యూస్ కోసమో వీటి కోసమో కాదు. యాక్చువల్గా ఈ రాక్ క్లైంబింగ్, మౌంటైనరింగ్ వీటి గురించి అసలు ఏం లేవు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో. సో ఇది చెప్పాలి అని అంటే ఇప్పుడు బిఎంసీ అంటే నాకు దానికన్నా ముందు తెలీదు ఎట్లుంటుంది, ఏముంటుంది, ఎలా ఉంటుంది అని. కిలిమాంజారో నాకు తెలియదు ఎట్లుంటుందో, ఎక్కిన వాళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలీదు. సో ఈ ఫీల్డ్కి కొంచెం గుర్తింపు తీసుకురావాలి, ఈ ఫీల్డ్ ఇంకో 10 మందికి తెలియాలి, ఇంకో 20 మందికి తెలియాలి, వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి అనే పాయింట్ తోటే ఈ వీడియోస్ అనమాట. ఇప్పుడు ఈ బిఎంసీ వీడియో మంచిగా రికార్డ్ చేసి మనం పోస్ట్ చేయగలిగితే డైలీ డాక్యుమెంటరీ తెలుస్తుంది వాళ్ళకి. అరే ఇట్లుంటుందా, నేను ఇంట్లో ఇట్లా ప్రిపేర్ అవుతా, ఇక్కడ 6 కిలోమీటర్స్ కదా, నేను ఇంట్లో 3 కిలోమీటర్లు రన్ చేస్తా, ఇక్కడికి వచ్చినాక నాకు వర్కౌట్ అవుద్ది. ఈ ఫుడ్ పెడతారా, వాష్రూమ్స్ ఇలా ఉంటాయా, ఏరియా ఇలా ఉంటుందా, మెడికేషన్ ఇలా ఉంటుందా,
సో వీటన్నిటి గురించి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే చాలామందికి నాలెడ్జ్ వస్తుంది అండ్ ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అది నా పాయింట్. సో చలో ఇప్పుడు వెళ్ళి ఇక ప్రాక్టికల్ చేద్దాం. బాయ్. సో ఇదే మౌంటైన్, ఇదే రాక్. ఇప్పుడు మేము క్లైంబ్ చేయాలి. ఇవి మేము ఏడికి వెళ్ళినా ఆడికి వస్తాయి మా సెక్యూరిటీ గార్డ్స్. ఇప్పుడు ఇదే ఎక్కాలి అనుకున్నది. సో అన్నీ వేసేసుకున్నాం, హెల్మెట్స్, హార్నెస్, ఇవన్నీ. చలంగే. సో ఫీల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇక లంచ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఫాల్ అయింది, రూమ్కి ఏమి వెళ్ళట్లేదు. नाइट क्या है? चिकन है, चिकन है नाइट। कल होगा, ज़्यादा नहीं होगा तो ये डाल दो ना। आप लगाइए, अच्छा से घुमा के लगाइए। सही है, सुजान सर पास है, देखो हम करते हैं। ठीक है, तो क्या है? पंपकिन। हाँ आपका भी है, ठीक है। वो क्या है? ये चटनी, गुड़ की चटनी। इधर का है लोकल चटनी। ये बीन्स नको थोड़ा डाल लो, थोड़ा बस। తినేసి ఫాలోయింగ్ బైక్. అమ్మా తిని 10 నిమిషాలు అట్లా వెళ్ళి అట్లా పడుకున్నామో లేదో, ఫాలేన్ అంటారు. అమ్మా ఇప్పుడు మార్నింగ్ రాక్ క్లైంబింగ్ క్లాస్ అయ్యిండే కదా, సో మొత్తం జారిపోయి ఉండే. సో షూస్, ట్రెక్కింగ్ ప్యాంట్ ఇదంతా వేసుకున్నాం. ఇప్పుడు స్లింగ్ గురించి క్లాస్ ఉంటుంది. ఇగో మన చెంబు ఇవన్నీ పట్టుకొని పోవాలి. 2కి ఫాల్ అయినా 2 to 3, 2 to 4 ఒక క్లాస్ ఉంటుంది, మధ్యలో చాయ్ బ్రేక్. తర్వాత 4:30 to 7 ఇంకో క్లాస్ ఉంటుంది, తర్వాత డిన్నర్. చలో బాయ్, క్లాస్ అయిపోయాక అప్డేట్ చేస్తా. ఇట్స్ టీ టైమ్, బ్రేక్ టైం. సో క్లాస్ ఏముండే అంటే మౌంటైన్స్ టర్మినాలజీ అనమాట. మౌంటైన్స్లో ఏమేమి ఉంటాయి, ఇప్పుడు రూట్ నేమ్ అంటాం అండ్ వెళ్ళే రూట్ నేమ్ అంటాం. సో ఆ టర్మినాలజీ అనమాట. సో పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మౌంటైన్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. ఇప్పుడు మన దగ్గర ఇది స్టోన్ని రాయి అంటాం, వేరే కంట్రీస్లో ఇంకోటి అంటారు. సో ఆ గైడ్కి అర్థం అవ్వాలి కదా. సో డెఫినెట్గా ఈ మౌంటైన్ టర్మినాలజీ అనేది నేర్చుకోవాలి. అందరికీ కామన్ వర్డ్ ఉంటుంది, సో ఇది అది ఇది అన్నట్టు. సో ఆ క్లాస్ ఉండే. ఇప్పుడు బ్రేక్, ఒక 15 minutes బ్రేక్. 15 minutes తర్వాత మళ్ళీ ఫాల్, ఇంకొక క్లాస్. ఇప్పుడు క్యాంటీన్లో సౌండ్ వస్తూనే ఉంటుంది. చలో చాయ్ తాగేసి వెళ్ళిపోదాం. సో ఇదే మా క్లాస్ రూమ్ అనమాట. అట్లా పీపీటీ పెట్టేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక్కొక్క ఇమేజ్ చూపించి. పీపీటీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ఆ పర్టికులర్ ఇమేజ్ మనకు అర్థం అవ్వాలి కదా. మౌంటైన్ పీక్ అన్నా లేకపోతే ఇంకేదన్నా వర్డ్ అన్నా కూడా మనం చూస్తే మైండ్లో ఈజీగా రిజిస్టర్ అవుతుంది. అండ్ బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు అక్కడ కూర్చొని మాకు లెక్చర్స్ ఇస్తారు అనమాట. సో అది మ్యాటర్. ఇప్పుడు ఇంకొక క్లాస్ ఉంది, అది అయిపోగానే డిన్నర్. అండ్ డిన్నర్ తర్వాత 7:30కి డిన్నర్ అయిపోద్ది. 8:39 కల్లా లైట్స్ ఆఫ్ అయిపోవాలి. ఇప్పుడైతే క్లాస్ ఉందాం, ఇంకా 5 minutes టైం ఉంది. వ్యూ మొత్తం మా ఇన్స్టిట్యూట్ మొత్తం క్లౌడ్స్తో మొత్తం మా చుట్టూరా క్లౌడ్స్ ఉంటాయి. మార్నింగ్ లేగంగానే క్లౌడ్స్ మొత్తం మమ్మల్ని తాక్కుంటూ వెళ్తూనే ఉంటాయి అనమాట. ఇక్కడ ఇల్లులు కూడా ఈ క్లౌడ్స్ మధ్యలోనే ఉంటాయి. అంటే మీకు కనిపించట్లేదు గోపురాలో. నేను ట్రై చేస్తా మొత్తం. ఒకవేళ మాకేంది అంటే ఇక్కడ పర్మిషన్ లేదు మరి లైటింగ్ వస్తుంది.
మాకేంది అంటే ఇక్కడ పర్మిషన్ లేదనమాట. అంటే మేము బయటికి వెళ్ళకూడదు, గేట్ దాటకూడదు, పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదు. సో అందుకనేసి ఒకసారి నేను అడుగుతా పర్మిషన్ అడిగి వీళ్ళ ఇల్లులు ఎట్లుంటాయి, లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అవంతా కూడా చెప్తా. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే సిక్కిం వరల్డ్లోనే బిగ్ సరే బై తర్వాత చేస్తాం. ఈ పాయింట్ ఏంటి అంటే వరల్డ్లోనే ఫస్ట్ ఆర్గానిక్ విలేజ్ సిక్కింలోనే ఉందన్నమాట. సో ఇప్పుడు మేము తినేది కూడా ఆర్గానిక్ ఫుడ్డే. ఇక్కడ మొత్తం మౌంటైన్స్ మీద వాళ్ళు ఇల్లులు కట్టుకుంటున్నారు కాబట్టి ఆ చుట్టూ ఉన్న రిసోర్సెస్ని అంటే బ్యాంబూస్ తోటే వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు. అండ్ చాలా తక్కువ సిమెంట్ యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ వాళ్ళ పక్కనే ఇప్పుడు ఇది ఇల్లు అనుకోండి, దాని పక్కనే కొంచెం ల్యాండ్ ఉంటుంది. అందులో వాళ్ళు ఏదైతే తినాలి అనుకుంటున్నారో వెజిటేబుల్స్ కానివ్వండి, రైస్ కానివ్వండి, కొంచెం పండించుకుంటారనమాట వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టు. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇక్కడ పీపుల్కి లైక్ ఏదో కోట్లు సంపాదించేయాలి, లక్షలు సంపాదించేసేయాలి అన్న మైండ్ సెట్ ఉండదు అనమాట. ఈరోజు తిని బ్రతికితే చాలు అన్న మైండ్ సెట్లో ఉంటారు. సో మౌంటైన్స్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు ఫార్మింగ్ చేసుకుంటూ అదే తింటారు. ఫుడ్ అయితే అందుకేనేమో లైక్ టేస్ట్ మంచిగా ఉంది. ఆ మిరపకాయ కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్లో ఒక మిరపకాయ చిల్లీ ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో అది మ్యాటర్. హలో చెక్. సో చలో క్లాస్ విని తర్వాత అప్డేట్ చేస్తా. ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది. సో ప్రతిరోజు 6:45కి మాకు ఫాల్ ఇన్ ఉంటుంది అనమాట. ఫాల్ ఇన్లో రేపు ఏం చేయాలి, మార్నింగ్ ఏ టైంకి లేవాలి, ఎప్పుడు రావాలి అనేది చెప్తారు. అండ్ మాకు జనగణమన లైక్ పాడుతాము మేమందరం కూడా. సో అది అయిపోయిన తర్వాత లంచ్ ఉంటుంది. సో డే బై డే చికెన్ అంట, ఈరోజు చికెన్ ఉండదు. సో చలే ఇది కంప్లీట్ చేసేసి వెళ్దాం. టైం ఇంకా 6:50 అవుతుంది. అంతా రెడీ ఉంది, అయినా పెట్టాడు. 7 వరకు వెయిట్ చేయాలి. వెయిట్ కరెంగే. భయపడ్డారా? క్రిస్పీగా ఉండే అనమాట, క్రేజీ ఉండే.